హాయ్ నేను నమస్తే, వెల్కమ్ బ్యాక్ మాల్తర్ పిల్ల ఛానల్. ఈ రోజు ఆడవాళ్ళందరికీ స్పెషల్ వీడియో అనమాట. ఎందుకంటే మనం ఈరోజు గోల్డ్ షాప్కి వెళ్తున్నాం. అంటే ఇక్కడ గోల్డ్ రేట్ ఎలా ఉంటుందో అలాగే ఎలాంటి డిజైన్స్ ఉంటాయో మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఇంక ఇక్కడ మెయిన్గా మనం లిటిల్ ఇండియా వచ్చామన్నమాట. ఇక్కడ చాలా గోల్డ్ షాప్లు అయితే ఉంటాయి కాబట్టి వచ్చామన్నమాట లిటిల్ ఇండియా. ఇప్పుడు గోల్డ్ షాప్లకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ చాలా గోల్డ్ షాప్లో ఉంటాయి, మనకు నచ్చిన దాంట్లో తీసుకోవాలి కానీ కావాల్సిన ఐటమ్స్ ఉండాలి. ఇంకెక్కడ మనం అయితే షాప్కి వచ్చేసాం. ఈ బంగారం చూడగానే నాకైతే ఒకటి చెప్పాలనిపించింది. ఎందుకంటే మనం చేసేది కూడా ఆ వీడియో కాబట్టి అందరూ అనుకుంటారు మనం బయట నుంచి తెచ్చుకుంటే బంగారం చాలా తక్కువ రేటుకి వస్తుంది, చాలా డబ్బులు సేవ్ చేసేసుకోవచ్చు అని కదా. వాటి కోసమే ప్లస్లు మైనస్లు చెప్పాలనుకుంటున్నాను. కొంచెం మంది అగ్రి అవ్వచ్చు, కొంచెం మంది తిట్టుకోవచ్చు, కానీ మన పని ఇదే కాబట్టి చెప్తాను. చూడండి, మెయిన్గా ప్లస్లు మాట్లాడుకుందాం ఫస్ట్, తర్వాత మైనస్ల గురించి మాట్లాడుకుందాం. ప్లస్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, మనం దుబాయ్ నుంచి కావచ్చు, మలేషియా ఎక్కడి నుంచైనా మనం బంగారం బయట నుంచి తెచ్చుకుంటే మనకి డబ్బులు కలిసి వస్తాయి. కాబట్టి చాలామంది తెలిసిన వాళ్ళందరినీ కూడా బంగారం తీసుకురమ్మని చెప్తారు. సో దీనికి నేనైతే అగ్రి అవుతాను. నిజంగానే బంగారం రేటు మన ఇండియా కంటే 1000 రూపాయలు ఎంత తేడా ఉంటుంది. 700 మినిమం ఉంటుంది అనమాట. మనకు 100-200 తగ్గితేనే అయ్యి బాబా బంగారం రేటు తగ్గిపోయింది అంటారు. నిజానికి 100-200 అంత తగ్గిపోయింది అంటారు. అంటే ఎక్కువ బల్క్లో కొనుక్కునే వాళ్ళకైతే. సో మనకి ఇక్కడ 1000 రూపాయలు తేడా అంటే చాలా ఎక్కువే కదా. సో ఆ పరంగా లెక్కేసుకుంటే ఓకే. ప్లస్ ఇంకొక ప్లస్ ఏంటంటే బంగారం ఇక్కడ చూడడానికి మంచిగా ఉంటుంది అనమాట. మన దాని మీద కొంచెం రాగి ఎక్కువ కలిసినట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ అయితే కొంచెం పచ్చగా అనిపిస్తుంది. బంగారం మంచి బంగారం అయితే ఉంటుంది అనమాట. సో 2 ప్లస్లు అయితే చెప్పాను కదా. ఈ 2 ప్లస్లు కాక ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ ఇండియాలో అయితే 2 ఛార్జీలు ఉంటాయి. మేకింగ్ ఛార్జు అలాగే తరుగు మజూరి అంటారు కదా, అవి ఉంటాయి. ఇక్కడైతే ఓన్లీ మేకింగ్ ఛార్జే తీసుకుంటారు. ఓకేనా, క్లియర్? నాకు తెలిసినంత వరకు ఇవన్నీ ప్లస్లే. ఇంకా కొంచెం జిఎస్టీలు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయిలేండి, అవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ప్లస్ వరకు అయితే మనకు అందరం మనీ సేవ్ చేయడం కోసమే కదా చెప్పేది. ఆల్రెడీ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఇది కొనుక్కునే వాళ్ళకి కాకపోవచ్చు, మైనస్ తెచ్చే వాళ్ళకి. సో అదే చెప్తున్నాను. మైనస్ అంటే మైనస్ కాదు, కానీ మనకి కలిసి వస్తుంది అంటే ఎంత అంటే మనకి ఎక్కువ బల్క్లో కొంటేనే కలిసి వస్తుందండి. ఇప్పుడు కాసు ఇలా అయితే ఓకే, గ్రాముకు 1000 రూపాయలు అని మాటలేమి కాదు, 10,000 తగ్గినట్టు. సో కానీ మోడల్ పరంగా మాట్లాడుకుంటే మోడల్ అయితే ఇక్కడ ఏమి అంత ఓల్డ్ మోడల్ ఉంటాయి. ఈ మోడల్స్తో పోలిస్తే మన ఇండియాని బీట్ చేసేదే లేదని నాకు ఉద్దేశం అనమాట. ఇండియాలో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. కాకపోతే రేట్ అంటే అటు ఇటు అక్కడికి కూడా ఏం పెద్ద తేడా ఏమి వచ్చేది. అక్కడ కూడా ఎలాగైతే మనకి తరుగు మజూరీలు అంటారు, ఇక్కడ కూడా మేకింగ్ ఛార్జ్ ఎక్కువే వేస్తారు, తక్కువైతే ఏమేరు. బంగారం రేట్ వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి బంగారం ఉన్న రేటే వేస్తారు, కానీ ఇక్కడ తీసుకుంటారనమాట మిగిలింది. అంటే ఈ మనకి మేకింగ్ ఛార్జ్ మీరు ఏమన్నా ఇంత ఒక్క పీస్కి ఎంత వేసారంటే కూడా వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారంటే ఇది ఇక్కడది కాదు, ఇక్కడ లోకల్ది తక్కువ, దుబాయ్ నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు అదే చెప్తారు, అదే వేస్తారనమాట. సో దాని దగ్గర మనకి అక్కడ 2 ఉన్నాయి ఇక్కడ 1 ఉంది అన్న కాన్సెప్టే తప్పు అనమాట. ఒకటే వేస్తారు కానీ బాగానే వేస్తారు ఆ రేట్ కూడా. ఇప్పుడు నేను చూస్తున్న చెవులు అయ్యి కూడా నాకు మేకింగ్ ఛార్జ్ అవి బాగా ఎక్కువ వేసారని చెప్పి కూడా నేను తీసుకోలేదన్నమాట. సో మనకు తెలుస్తుంది కదా అది ఎక్కువ తక్కువ అని. వాళ్ళు తగ్గించరు కూడా. తగ్గించారు అనుకుంటే ఏకంగా మనకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు అంటే 100-200 తగ్గిస్తారు, అదే చాలా తగ్గించినట్టు. సో మాత్రం దానికి బేరం కూడా ఆడక్కర్లేదని నా ఉద్దేశం. అందుకని నేనేం అనుకుంటాను తీసుకుంటాను, లేకపోతే వచ్చేస్తాను అనమాట. సో అర్థమైంది కదా. మనకి ఇంకోటి బాగా కలిసి రావాలంటే ఎక్కడ హారాలు అలాగే పెద్ద నక్లీస్లు కొనుక్కుంటే బాగా కలిసి వస్తుంది నిజంగా. ఎందుకంటే 5 కాసులు లేదే రాదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే 8 కాసులు పెట్టి హారాలు తీసుకుంటున్నారు కాబట్టి అందరూ అంతంత బల్క్ తీసుకుంటేనే మనకి ఇక్కడైతే తగ్గుద్ది అనమాట. అంత తక్కువైనప్పుడు సో మంచిదే. కానీ మరి మైనస్ ఏంటి, బాగా తగ్గిపోయింది కదా. మీకు ప్లస్ అయ్యి ఉండొచ్చు, కానీ తెచ్చేవాళ్ళకి మైనస్. ఇప్పుడు అందరూ అంటే మనం అడిగేవాళ్ళం మన మొక్కలమే కదా, అలా తెచ్చేవాళ్ళు ఒక్కలే కానీ అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మెయిన్ థింగ్ అది గుర్తుంచుకోవాలి. అందరూ అడుగుతారు కానీ ఎవరు తీసుకొస్తాం. మెయిన్గా అడిగేవాళ్ళు కూడా కాన్సెప్ట్ ఏం పెట్టుకోవాలంటే మైండ్లో జస్ట్ కాసు అంతవరకు అయితే వాళ్ళు కూడా క్యారీ చేయగలరు, కానీ పెద్ద ఐటమ్లు ఏమి తీసుకురాలేరు. జనాలు ఎలా చెప్తున్నారంటే మెల్లో వేసుకు తెచ్చేయచ్చు కదా, అలాగైతే ఎంతైనా పర్లేదు తెచ్చేయచ్చు అంటారు. మెల్లో వేసేసుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళ వదిలేయడానికైనా కూడా. కాకపోతే కస్టమ్స్ దగ్గర ఏదైనా చెక్. ఇప్పుడు నేను జీన్ వేసుకుంటాను, జీన్ మీద హారం వేసుకు రాలేను కదా, అది ఎక్కడో బ్యాగ్లోనే పెట్టి వస్తాను. సో లిమిట్ కంటే ఏది కూడా వాళ్ళు పర్మిషన్ ఎవరు లిమిట్ ఉన్నా సరే ఒక్కొక్కసారి వాళ్ళు ఏమో డబ్బులు తీసుకోవాలంటే ఎలాగైనా తీసుకుంటారు. సో అది కూడా ఏం కాదనమాట. ఇంకోటి మేము కూడా ప్రతిసారి టెన్షన్ పడితే మంది కాదు ఆ వస్తువు. సో జాగ్రత్తగా తీసుకురావాలని టెన్షన్ కూడా ఉంటుంది. అంత పెద్ద ఐటమ్లు కూడా ఏం తీసుకురారు. కాసు 2 కాసులు కూడా ఎక్కువే. కాసు అంతకు మించి ఇప్పుడు కూడా పెంచారు
కదా 20 గ్రాములు ఎంతో మనిషికి అని చెప్పారు. అది కూడా ఏంటంటే ఆర్నమెంట్ ప్రకారమే. సో దాని ప్రకారం అందరూ ఆర్నమెంటే కదా వేసుకొచ్చేయండి అంటారు. అది వేసుకొచ్చేయడానికి అవదండి బాబు. ఎందుకంటే నిజంగా అంత తక్కువ అయితే ఇప్పుడు నేనే ఉన్నాను. నేనైతే హార్మో ఇలాంటివన్నీ కూడా ఇండియాలోనే తీసుకున్నాను. మరి నేనే ఇక్కడ కొనుక్కోవాలి కదా తక్కువ రేట్కి. ఎక్కడంతా వదిలేసి అక్కడ ఇండియాలో ఎందుకు కొనుక్కున్నానంటే ఇక్కడ నుంచి తీసుకురావడం అంత పాసిబిలిటీ ఉండదు. ఇన్ని గ్రాములని ఉంటుంది. కానీ మాకు కూడా ఫ్రీగా రావాలనుకున్నాం కానీ టెన్షన్గా ఇప్పుడు లగేజ్ వేయడానికే కొంచెం టెన్షన్ పెడతాం. ఆడ ఎత్తాడా ఏం పెడతాడా అని చెప్పి. అలాంటిది బంగారం తీసుకొచ్చామంటే ఇంకెంత కేర్ఫుల్గా రావాలి, ఎంతమందికి ఆన్సర్ చేసుకుంటూ రావాలి. పైగా డిలే కూడా అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు అన్నీ చెక్ చేసుకుని మనది ఏ తప్పు లేకపోతే అన్నీ చెక్ చేసుకుంటాం కూడా. ఒక గంట లేట్ కదా ఈ లోపల టైం అయిపోతుంది ఫ్లైట్కి అని టెన్షన్ ఉంటుందా. ఇవన్నీ లెక్కేసుకుంటే ఓకే. ఎవరైనా సింపుల్గా అడిగారు అనుకోండి, కాస్ అనుకోండి ఏం కాదు మెల్లో వేసుకుని వచ్చేస్తాం. చిన్న చైన్ లాంటివి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఎవరో తీసుకురాలేరు. సో మీరు కూడా ఎవరన్నా అడగాలంటే కూడా అడగండి. మొత్తానికైతే మా మూర్తి గారు ఇలా నాకైతే ఇయర్ రింగ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. గిఫ్ట్ అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఇంకా అవ్వట్లేదు అనమాట. గోల్డ్ రేట్ చూస్తే అలా పెరిగిపోతూ ఉంది కానీ తగ్గట్లేదు కదా. ఏదో తగ్గిందని చెప్పి మన దురదృష్టం ఏంటో కానీ మనం కొన్న తర్వాత అది మొత్తం పడిపోద్ది. నేను 15,000 గ్రాముకి కొంటే ఇప్పుడు గ్రామ్ వచ్చేసి 12,000 అయిపోయింది. సో ఎంత బాధాకరం చెప్పండి. ఇలాంటి టైంలో ఎక్కడ కొంటే ఏముంది సేమ్ అంతే కదా. సో తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఎవరో సిల్వర్ చూడమన్నారని చెప్పి వచ్చి చూసామన్నమాట. అవి వచ్చేసి 70,000 ఎంతో కుందులు చెప్పారు. నేను ఫస్ట్ ఏమన్నా చేయాలన్నా కూడా అడిగేది ఎయిర్పోర్ట్లో అలౌ చేస్తారా అని చెప్పి. తనకి తెలియదండి. సో అంత కూడా మనం లగేజ్ దాంట్లో వేయలేం. ఇప్పుడు ఇది ఉంది చూసారా, దీన్ని అయితే మనం హ్యాండ్ లగేజ్లో తీసుకోలేరు. ఎందుకంటే అది గుచ్చిలా ఉంది కాబట్టి. మనకు మామూలు చాకులు ఇవే నార్మల్గా ఉండదు. సో అలాంటివి కూడా ఎలా ఉండదు అనమాట. మనం లగేజ్లో వేయడానికి కూడా అంత సేఫ్ కాదు, వేసేయలేము. ప్లస్ అక్కడ చెక్కింగ్లో కూడా మళ్ళీ అన్నీ తీయాల్సి వస్తుంది. అవన్నీ తలకైపోటు కంటే నా ఉద్దేశం ఏంటంటే ఇండియాలో కొనుక్కోవడం బెటర్ అని నా ఉద్దేశం. కాకపోతే రేట్ పరంగా కొంచెం అటు ఇటుగా కొంచెం తగ్గుద్ది, అందైతే ఎవరో కాదనలేండి. కాకపోతే మనకి అన్ని విధాలుగా ఇప్పుడు మన ఇండియాలోనే అన్నీ ఉంటాయి. మనం ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటాం కానీ మన ఇండియాకి తగ్గి అసలు వేరే హైప్ అని ఏదో అనుకోకలేదు. అన్నీ అక్కడ ఉంటాయి. కాకపోతే కొంచెం అటు ఇటుగా మెయింటెనెన్స్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఇప్పుడు మన ఇండియాలో కాదు కాబట్టి గోల్డ్, అందుకని కొంచెం జిఎస్టీ ఇవన్నీ కూడా కొంచెం రేట్లు ఉంటాయి కాబట్టి అవుతుంది. కానీ ఎక్కడ చూసుకున్నా ఒకటే, ఎవరైనా కష్టం పట్టుకున్నా కూడా మనం డబ్బులు కట్టాల్సి వచ్చినా అయ్యే అవుతాయి. సో ఏ రాయి అయితే ఏముంది పొలరాటు కొట్టుకోవడానికి. కానీ సో కొంచెం కాసున్నర అయితే మీరు ఎవరి చేత తెప్పించుకోండి. కాసున్నర కూడా ఓకే. కానీ కాసు కూడా మేము ఏంటంటే ఓకే వేసుకుని రావడం అయితే ఓకే. కాయిన్లో అయితే అలౌ చేయరనమాట. అది అసలుకే మోసం కాబట్టి. సో చిన్న చిన్న ఆర్నమెంట్స్ అయితేనే వేసుకోగలుగుతాం, పెట్టుకోగలుగుతాం, రాగలుగుతాం. అందుకు మించి అయితే ఎవరో తేలేరు. సో మీరు కూడా అందరిని అలా అడిగి డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తామంటారు మొహమాటానికి బాగోదే నేను. కానీ వాళ్ళు కూడా అయ్యో అనుకుంటారు నిజంగా చెప్పాలంటే. మేమైనా అంతే అనుకోండి. అలా అని చెప్పి మనం తేలేము అని చెప్పలేము కాబట్టి అటు ఇటుగా తీసుకొస్తాం. చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెద్ద పెద్ద అయితే తీసుకురాలేము, ఎవరూ తీసుకురాలేం. కాబట్టి డిజైన్స్ కూడా నిజం చెప్పాలంటే ఇక్కడ ఓల్డ్ మోడల్సే ఉంటాయి. నేను అసలే సగం తీసుకోలేదు కూడా అందుకే. ఇప్పుడు మన చిన్నప్పుడు వేసుకునేవన్నీ కూడా ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ ట్రై చేసినవి కూడా ఎప్పుడు మా 5th క్లాస్ మా ఫ్రెండ్ కూడా పెట్టుకుంది. సో అలాంటివి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉందంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. కానీ సిల్వర్ కూడా ఉన్నాయి. నేను సిల్వర్ ఐటమ్స్ ఎప్పుడు చూడలేదనమాట. ఇదే ఫస్ట్ టైం వచ్చాను. కానీ ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. కుంకుమ బరువులు అని చెప్పి అలాగే దేవుడి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకా ఏం తీసుకోలేదులే, చూసి వచ్చేసాం అడిగేసి. ఇంకెంత షాపింగ్ చేసిన తర్వాత మనం జ్యూస్ తీసుకోకుండా ఉంటామా, జ్యూస్ కూడా తాగడానికి వచ్చామన్నమాట. కానీ మీరు ఎవరో ఫీల్ అవ్వకుండా నేను అనిపించింది చెప్పాను. మొత్తానికి అయితే నేను తీసుకున్నాను, చిన్నగా అయితే తీసుకున్నానులేండి. ఎప్పుడు అయితే అన్ని లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఈసారి అయితే మలబార్లో తీసుకున్నాను. ఎందుకంటే లోకల్ స్టోర్లో కూడా తరుగు మజూర్లు అని చెప్పి అస్సలు తగ్గలేదు, చాలా ఎక్కువ వేసారు. సో వేస్ట్ అనిపించి ఇంకైతే ఇదిగో ఈ మోడల్ తీసుకున్నాను అనమాట. నేను ఓల్డ్ మోడల్ అనిపించింది కానీ అన్నీ ఓల్డ్ మోడల్లో ఉంటాయి. సర్లే ఇంకా చెప్పి తీసుకున్నాం. ఇది మడతడిపోయింది. 4 గ్రామ్స్ అనమాట ఇది. ఇప్పుడు మేము తీసుకున్న కాస్ట్ వచ్చేసి ఎంత 640 650 ఉంది. సో ఇండియన్ ప్రైస్ వచ్చేసి 67,000 అయిందనమాట ఈ ఇయర్ రింగ్స్. అంటే ఇక్కడ మలబార్ కాబట్టి ఈరోజు కొంచెం తరుగు మజూరులయ్యో తక్కువ ఇచ్చాడు. మామూలుగా అయితే బయట లోకల్ స్టోర్లో అయితే ఇప్పుడు ఇది 70,000 పైన అయిపోయింది అనమాట. అది కూడా కలుపుకుని అన్నీ కలుపుకుంటే. సో అది గోల్డ్ రేటు. ఇది వరకు కాసు వచ్చేది, ఇప్పుడు అరకాసు కూడా రావట్లేదు సరిగా. సర్లేండి, అదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.